చిత్తూరు కలెక్టర్ సుమిత్ పై జర్నలిస్టుల ఆగ్రహం. తిరుపతి గాంధీ సర్కిల్ వద్ద ఆందోళన. తిరుపతి మైత్రి డిజిటల్ మీడియా నవంబర్ 8. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జర్నలిస్టులపై మాట్లాడిన తీరుకు నిరసనగా తిరుపతి గాంధీ సర్కిల్ వద్ద జర్నలిస్టులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ ఇటీవల మీడియా ప్రతినిధులతో ఫోన్ ద్వారా మాట్లాడిన సందర్భంలో అవమానకరంగా ప్రవర్తించారని, జన సమస్యలను వెలుగులోకి తెచ్చే పత్రికా ప్రతినిధులను తక్కువ చేసి మాట్లాడారని జర్నలిస్టులు ఆరోపించారు. ఈ ఘటనపై మీడియా వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజల కోసం మేము మాట్లాడతాము, అధికారుల దుర్వినియోగంపై రాస్తాము, కానీ దానికి ప్రతిగా అవమానం ఎదురవ్వడం సహించలేము అని స్థానిక రిపోర్టర్లు తెలిపారు. తిరుపతి, చిత్తూరు, పుంగనూరు, గూడూరు తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పత్రికా ప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. జర్నలిస్టులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని మీడియా అవమానం అంటే ప్రజా అవమానం, పత్రిక స్వేచ్ఛను గౌరవించాలి అంటూ నినాదాలు చేశారు. అధికారుల ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తుతూ జర్నలిస్టులను బెదిరించడానికి పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపిస్తూ కొంతమంది రాజకీయ నాయకుల అండతో కలెక్టర్ వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. జర్నలిస్టు సంఘాలు కూడా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ వెంటనే వివరణ ఇవ్వాలని లేదా పత్రికా వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.